పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు మే 4వ తారీఖు సోమవారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 5వ వచనం నుండి 18వ వచనం వరకు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం. ఈ వాక్య భాగంలో పౌలు మరియు బర్నబా ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తను ధైర్యంగా ప్రకటించిన విధానాన్ని చూస్తాం. వారు లిస్ట్రాలో దేవుని ప్రేమను తెలియజేస్తూ ఉండగా ప్రజలు వారిని అడ్డుకోవాలని రాళ్లతో కొట్టాలని యత్నించారు. అయినప్పటికీ వారు భయపడలేదు. ఇది మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. దేవుని సేవలో ఉన్నప్పుడు ప్రతిబంధకాలు వచ్చినా విశ్వాసంలో నిలబడాలి. లిస్ట్రాలో జన్మను గూర్చి కుంటివాడైన ఒక మనిషి పౌలు బోధ వినుచుండెను. పౌలు అతనిలో విశ్వాసాన్ని గమనించి, నీ కాళ్ళ మీద నిటారుగా నిలబడు అని చెప్పగానే అతడు స్వస్థత పొందాడు. దేవుని వాక్యం మన జీవితాలను మార్చగల శక్తి కలిగి ఉందని ఇది మనకు తెలియవస్తుంది. మన బలహీనతలు ఎంత పెద్దవైనా యేసు స్పర్శ వాటిని నూతన జీవంగా మార్చగలదు. ఆ అద్భుతాన్ని చూసిన పౌలు మరియు బర్నబాలు దేవుళ్ళుగా భావించారు. బర్నబాను జూపిటర్గా, పౌలును మెర్క్యూరీగా పిలిచారు. మనుషులు దేవుని మహిమలను చాలాసార్లు మనుషులకే అప్పగిస్తారు. కానీ నిజమైన దేవుని సేవకుడు తనకు మహిమ కోరుకోడు. సమస్త ఘనతను దేవునికే ఇస్తాడు. మన జీవితంలో వచ్చిన విజయాలు కూడా దేవునికి కృతజ్ఞత చెప్పాలి. పౌలు మరియు బర్నబా తమ వస్త్రాలు చింపుకొని ప్రజల మధ్యకు పరిగెత్తి, మేము కూడా మీలాగే మనుషులమే అని వినయంగా చెప్పారు. నిజమైన క్రైస్తవ నాయకత్వం వినయంతో నిండి ఉంటుంది. దేవుని సేవకుడు ఎప్పుడూ తనను గొప్పవాడిగా చూపించుకోడు. దేవుని వైపు ప్రజలను నడిపిస్తాడు. వారు ప్రజలకు జీవం గల దేవుని వైపు తిరుగుడి అని పిలుపునిచ్చారు. విగ్రహాలు, లోకమోహాలు, తాత్కాలిక ఆనందాలు మనలను రక్షింపలేవు. నిజమైన శాంతి, రక్షణ, ఆనందం దేవునిలోనే లభిస్తాయి. మన హృదయం యేసు వైపు తిరిగినప్పుడే జీవితం అర్థవంతమవుతుంది. పౌలు ప్రజలకు దేవుడు ప్రకృతి ద్వారా తన ప్రేమను చూపిస్తున్నాడని చెప్పారు. వర్షాలు, పంటలు, ఆనందంతో నిండిన హృదయాలు ఇవన్నీ దేవుని వరాలు. ప్రతిరోజు మనం పొందే చిన్న చిన్న ఆశీర్వాదాల వెనుక దేవుని కృప ఉందని గుర్తించాలి. కృతజ్ఞత గల హృదయం దేవునికి దగ్గర చేస్తుంది. ఈ వాక్య భాగం మనకు విశ్వాసం మరియు సాక్ష్య జీవితం గురించి బోధిస్తుంది. పౌలు మరియు బర్నబా ప్రజల ప్రశంసల కోసం కాదు, దేవుని సత్యం కోసం జీవించారు. నేడు మనం కూడా సమాజంలో యేసు ప్రేమను, సత్యాన్ని, కరుణను చూపించే సాక్షులుగా ఉండాలి. మన మాటల కన్నా మన జీవితం గొప్ప సువార్త కావాలి. చివరిగా ఈ ధ్యాన భాగం మనలను ఒక ప్రశ్న అడుగుతూ ఉంది. నా జీవితం మహిమను నేను ఎవరికి ఇస్తూ ఉన్నాను? దేవుని ఆశీర్వాదాలను స్వంత ప్రతిభగా భావిస్తున్నామా, లేక దేవుని కృపగా గుర్తిస్తూ ఉన్నామా? మనం వినయంతో దేవుని వైపు తిరిగి ఆయన చిత్తానుసారం జీవించినప్పుడు మన జీవితం అనేక మందికి ఆశీర్వాదం అవుతుంది. మరి సువార్త పట్టణాన్ని చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం నుండి 26వ వచనం వరకు ధ్యానించమని మనలందరినీ కూడా ఉంది. తన శిష్యులకు యేసు యొక్క నిజమైన అర్థాన్ని బోధిస్తూ ఉన్నాడు. నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొనును అని యేసు చెప్పిన మాటలు క్రైస్తవ జీవితానికి పునాది వంటివి. దేవుని ప్రేమ కేవలం మాటలతో కాదు, ఆయన చిత్తాన్ని ఆచరించడంలో వ్యక్తమవుతుంది. మన ప్రార్థనలు, భక్తి, సేవ ఇవన్నీ కూడా దేవునిలో వ్యక్తమవుతూ ఉంటాయి.
యేసు మనలను ప్రేమించినంతగా మనం కూడా ఆయనను ప్రేమించాలని కోరుతూ ఉన్నాడు. నిజమైన ప్రేమ త్యాగంతో, విధేయతతో, విశ్వాసంతో నిండి ఉంటుంది. చాలాసార్లు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పినా ఆయన మాటలకు విరుద్ధంగా జీవిస్తూ ఉంటాం. ఈ వాక్యం మన హృదయాన్ని పరిశీలించమని పిలుస్తుంది. నా జీవితం యేసు బోధలకు అనుగుణంగా ఉందా? నా తండ్రి అతన్ని ప్రేమించును, మేము అతని యొద్దకు వచ్చి నివాసం చేయదము అనే మాటలు ఎంతో ఆత్మీయమైనవి. దేవుడు మన హృదయంలో నివసించాలనుకుంటున్నాడు. మన హృదయం పవిత్రమైన ఆలయంగా మారినప్పుడు దేవుని సమాధానం, సంతోషం, కృప మన జీవితాన్ని నింపుతాయి. యేసును స్వీకరించిన హృదయం ఎన్నడూ ఒంటరిగా ఉండదు. యేసు ప్రేమను తిరస్కరించే వారు ఆయన వాక్యాన్ని కూడా తిరస్కరిస్తారని చెబుతూ ఉన్నాడు. నేడు ప్రపంచం దేవుని విలువల కంటే స్వార్థాన్ని, అహంకారాన్ని, లోక సుఖాలను ఎక్కువగా కోరుతోంది. కానీ క్రైస్తవుడిగా మనం లోకానికి కాదు, దేవుని సత్యానికి విధేయులమై ఉండాలి. సత్య మార్గంలో నడవటం కొన్నిసార్లు కష్టం అయినా అదే నిత్య జీవానికి దారి. ఈ వాక్య భాగంలో పరిశుద్ధాత్మ గురించిన గొప్ప వాగ్దానం ఉంది. యేసు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను తండ్రి పంపును అని చెప్పారు. పరిశుద్ధాత్మ మనకు మార్గదర్శి, బలము, ఓదార్పు. మనం బలహీనపడినప్పుడు ఆయన మనకు ధైర్యం ఇస్తాడు. అయోమయంలో ఉన్నప్పుడు సత్య మార్గాన్ని చూపిస్తాడు. పరిశుద్ధాత్మ నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను అని యేసు చెప్పారు. దేవుని వాక్యం మన హృదయంలో నిలవాలంటే పరిశుద్ధాత్మ సహాయం అవసరం. ప్రతిరోజు ప్రార్థనలో, బైబిల్ పఠనంలో, పవిత్ర బలిలో పాల్గొనడంలో మనం పరిశుద్ధాత్మకు మన హృదయాన్ని తెరవాలి. అప్పుడు దేవుని స్వరం స్పష్టంగా వినిపిస్తుంది. ఈ సువార్త మనకు క్రైస్తవ జీవితం అనేది ప్రేమ మరియు సంబంధం అని తెలియజేస్తుంది. దేవుడు మనతో దూరంగా ఉంటే ప్రభు కాదు, మనలో నివసించాలనుకునే తండ్రి. మన కుటుంబాల్లో, సంఘంలో, సమాజంలో దేవుని ప్రేమ ప్రతిబింబించాలి. క్షమ, దయ, సేవ, వినయం ద్వారా యేసు మనలో జీవిస్తున్నాడని ఇతరులు గుర్తించాలి. చివరిగా ఈ ధ్యాన భాగం మనలను ఒక నిర్ణయానికి పిలుస్తుంది. యేసును ప్రేమించడం అంటే ఆయన మాట ప్రకారం జీవించడం. మన హృదయ ద్వారాలను తెరిచి పరిశుద్ధాత్మను ఆహ్వానిద్దాం. అప్పుడు దేవుని శాంతి మన జీవితాన్ని నింపుతుంది. మన జీవితం ఇతరులకు వెలుగుగా మారుతుంది. ప్రభువా, నీ ప్రేమలో నిలిచే కృపను, నీ వాక్యాన్ని ఆచరించే శక్తిని మాకు అనుగ్రహించండి అని ప్రార్థించుదాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, పరలోక రాజా, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు ఇచ్చిన ప్రేమ సందేశానికి కృతజ్ఞతలు. నీ ఆజ్ఞలను గైకొని నిజమైన విశ్వాసాన్ని, జీవితాన్ని జీవించే కృపను మాకు అనుగ్రహించండి. మా హృదయాలను నీ నివాస స్థలముగా మార్చి పరిశుద్ధాత్మతో నింపుము. ప్రభువా, బలహీనతల్లో మాకు బలమై నిలుచు. అయోమయంలో ఉన్నప్పుడు సత్య మార్గాన్ని చూపించు. దుఃఖంలో ఉన్నప్పుడు నీ సమాధానంతో మమ్మల్ని ఓదార్చు. మా మాటల్లో, పనుల్లో, ప్రేమలో నీ సాన్నిధ్యాన్ని ప్రతిఫలింపచేయనట్లు చేయండి. మా కుటుంబాలను ఆశీర్వదించి మా ప్రతి హృదయంలో క్షమను, ఐక్యతను, పవిత్రతను, ప్రేమను నింపండి. నీ వాక్యాన్ని వినే చెవులు, ఆచరించే హృదయం, సేవ చేసే చేతులు మాకు దయచేయండి. మా జీవితం నీ మహిమకై వెలుగుగా మారినట్లు నడిపించండి. ఇదంతా మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితులారా, మనలందరినీ కూడా దయగల దేవుడు మిక్కిలిగా ప్రేమించి దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్.